మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ సిక్స్లపై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను చూద్దాం. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్ఎండి ఫరూక్ పోటీ చేశారు. వైసీపీ నుంచి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 12,333 ఓట్ల మెజార్టీతో ఫరూక్ విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తరువాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై నంద్యాల నియోజకవర్గ జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఎన్ఎండి ఫరూక్ ఎటువంటి హామీలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. నంద్యాలలో పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. సాయిబాబా నగర్ షాదీఖానాను నిర్మిస్తాము అంటూ నంద్యాల నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే అక్కడ ఎక్కువగా ఉన్న ట్రాఫిక్, డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తానన్నారు. పేద కుటుంబాలకు ఉచితంగా 2 సెంట్ల స్థలాన్ని ఇస్తాము అని చెప్పారు. అలాగే ఉచితంగా ఇంటి నిర్మాణాన్ని కూడా చేపడతాము అని చెప్పారు. నంద్యాలకు కొత్త పరిశ్రమలు తీసుకొస్తాము, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. నంద్యాల నందికొట్కూర్ కుందు వంతెన శిథిలావస్థలో ఉంది. ఆ వంతెనను త్వరగా పూర్తి చెయ్యాలి అని జనం అంటూ ఉన్నారు. ఆ వంతెన పనులు పూర్తి కాకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఇక నంద్యాలలో ఇంకా పాత డ్రైనేజ్ వ్యవస్థే అక్కడి ప్రజలకు ఆధారం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అవసరమని నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు పడితే చాలు డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి ప్రవహిస్తూ ఉంది మురుగునీరు. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇది మరో సమస్య. అలాగే సలీం నగర్, సరస్వతి నగర్, హరిజనపేట, ఎన్జిఓల కాలనీ, సాయిబాబా నగర్ బస్టాండ్కు ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ముప్పును తొలగించాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. పట్టణ జనాభా పెరుగుతూ ఉండటంతో డ్రైనేజీలు ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి, రోడ్లపైకి వస్తూ ఉన్నాయి, మురుగునీరు ప్రవహిస్తూ ఉండటంతో జనానికి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఇక నంద్యాల పట్టణంలో తీవ్రంగా ట్రాఫిక్ సమస్య కనిపిస్తూ ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య ఒక ప్రధాన ఇబ్బందిగా మారుతుంది జనాలకు. సంజీవయ్య నగర్ నుంచి శ్రీనివాస సెంటర్ దగ్గర, అలాగే బస్టాండ్ రోడ్డు, బర్మా సర్కిల్, బస్టాండ్ రోడ్, గాంధీ చౌక్ మధ్య ట్రాఫిక్ జాములు ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చాలి అని ఎమ్మెల్యేను జనం అడుగుతున్నారు. ఆ ట్రాఫిక్ సమస్య ఒక ప్రధాన ఇబ్బంది. ఇక నంద్యాలలో వేసవిలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఆయనకు నెగిటివ్గా ఉన్న అంశాలేంటి, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. వృద్ధాప్యం ఉన్నా సరే క్షేత్రస్థాయిలో ఎన్ఎండి ఫరూక్ చాలా చురుకుగా పర్యటిస్తూ ఉన్నారు అని జనం అనుకుంటూ ఉన్నారు. ప్రాథమిక అభివృద్ధి పనులు నియోజకవర్గంలో మొదలు కావడం ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే పెండింగ్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ఎన్ఎండి ఫరూక్ చూపిస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఫరూక్ను ప్రజా నాయకుడిగా ఆ నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక కుందు నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. రేషన్ అక్రమ రవాణాకు చెక్ పెట్టకపోవడం ఒక నెగిటివ్గా కనిపిస్తుంది. అలాగే అక్రమ మైనింగ్, మట్టి రవాణా జోరుగా సాగుతూ ఉన్నా వాటిని అరికట్టలేకపోతున్నారు అని జనం అనుకుంటూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. మంత్రి పేరు చెప్పుకొని కొందరు దందాలు చేస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఇది ఎన్ఎండి ఫరూక్ కొంత మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. అలాగే ప్రజలతో ఇంట్రాక్షన్ తక్కువైంది అనే వాదన నియోజకవర్గంలో వినిపిస్తుంది ఎన్ఎండి ఫరూక్ గురించి. ఇవే ప్రధానంగా నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 13% మంది జనం అంటూ ఉన్నారు. బాగుంది అని 31.1% మంది జనం చెప్తున్నారు.
పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 37.5%గా ఉంది. బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.9%గా ఉంది. అంటే దగ్గరగా 18% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎటువంటి మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 23.7% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 44.7% మంది జనం చెప్తూ ఉంటే బాగాలేదు అని 13.2% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.9%గా కనిపిస్తూ ఉంది. అంటే దగ్గరగా 21% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే మిగిలిన 79% మంది సంతృప్తిగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.1% మంది చెప్తున్నారు. బాగుంది అని 21.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 47.3% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 13.2%గా ఉంది. అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం చెప్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.3% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 18.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 34.2% మంది జనం అంటూ ఉన్నారు. బాగాలేదు అని 28.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 13.2% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుంది అని 2.6% మంది జనం మాత్రమే చెప్తున్నారు. బాగుంది అని 10.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 52.6% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 18.4% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 15.8% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుంది అని 5.3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 15.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.4% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 18.4% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 13.2% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 18.4% మంది జనం చెప్పారు. కావు అని 13.2% మంది జనం అన్నారు. కావచ్చు అని 26.3% మంది జనం అంటున్నారు. తెలియదు అని 42.1% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 15.8% మంది జనం చెప్పారు. కాదు అని 13.2% మంది జనం అన్నారు. కావచ్చు అని 31.6% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 39.4% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 10.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 15.8% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 42.1% మంది జనం అంటున్నారు. తెలియదు అని 31.6% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 23.7% మంది జనం చెప్పారు. రాదు అని 28.9% మంది జనం అన్నారు. రావచ్చు అని 34.2% మంది జనం చెప్పారు. తెలియదు అని 13.2% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 18.4% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 23.7% మంది జనం చెప్పారు. తెలియదు అని 57.9% మంది జనం అభిప్రాయపడ్డారు. ఇవి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.